నాకు మూత్రంలో రక్తం పోతోంది. నేను సంవత్సరం కిందట ఒక అపరిచిత స్త్రీతో సెక్స్లో పాల్గొన్నాను. రక్తం ఇలా రావడానికి ఇదే కారణమా? నేనేం చేయాలి? మూత్రంలో రక్తం పోవడానికి ఎప్పుడూ అపరిచిత రక్తం సెక్స్లో పాల్గొనడానికి సంబంధం లేదు. మూత్రంలో రక్తం పోవడానికి చాలా కారణాలని, కిడ్నీలో రాళ్ళు ఉండొచ్చు, లేకపోతే యూరిట్లో రాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడ యూరినరీ బ్లాడర్లో ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్, శుక్రకోశాల ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదా యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. మెయిన్గా మాత్రం మూత్రంలో రక్తం పోయేది మాత్రం, రక్త కణాలు పోయేది మాత్రం స్టోన్స్, రీనల్ క్యాలిక్యులై, లేదా ఇన్ఫెక్షను, సిమిరల్ వెసికులర్ ఇన్ఫెక్షన్, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ అని టెస్ట్ చేస్తే ఏదైనా మనకు ఫస్ట్ తెలుస్తుంది. ముందు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే స్టోన్స్ ఉన్నది తెలుస్తుంది. లేదా సిస్టోస్కోపీ అని టెస్ట్ ఉందండి. ఆ సిస్టోస్కోపీ టెస్ట్ ద్వారా ఎక్కడి నుంచి రక్తం వస్తుంది, ఏమిటి, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రతి వాళ్ళకి సిస్టోస్కోపీ అవసరం లేదు. కేవలం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే దాంట్లో చాలా వరకు మనకు తెలిసిపోతాయి ఎక్కడ ఇన్ఫెక్షన్ అనేది. చేసి మందు పడితే పోతుంది. ఒక్కోసారి కొంతమంది కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. స్టోన్స్ కాదు, కిడ్నీయే ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్లో కూడా వైరస్. కొంతమంది మాత్రం ట్యూమర్స్ ఉంటాయి, కంతులు ఉంటాయి. ఆ కంతుల వల్ల కూడా క్యాన్సర్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ రక్తం పోతుంటుంది. క్యాన్సర్ కూడా కావచ్చు. అంచేత ఏదైనా పరీక్ష చేస్తేనే తెలుస్తుంది. దానిపై ముందు అల్ట్రాసౌండ్ స్కానింగ్, అవసరమైన సిస్టోస్కోపీ చేస్తే క్లియర్గా మనకు తెలుస్తుంది. అంచేత ఏదో వేడి చేసింది, ఏదో ఎప్పుడో ఒక అమ్మాయితో కలిసి రోగం తగిలింది, ఇవన్నీ కాదు, కరెక్ట్ కాదు. డాక్టర్కి వెళ్ళండి, చూపించుకోండి, కరెక్ట్గా విజయం చేయించుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.